ఫుడ్ అండ్ బెవరేజ్ ఎక్స్పో భవిష్యత్తును చూసేందుకు సిద్ధంగా ఉండండి. జూన్ 4 నుంచి 6 వరకు విజయవాడలోని ఎస్ఎస్ కన్వెన్షన్ సెంటర్ లో జరుగుతున్న భారీ ఫుడ్ అండ్ బెవరేజ్ ఎక్స్పో కి తప్పకుండా రండి. మ్యానుఫ్యాక్చరర్స్, డిస్ట్రిబ్యూటర్స్, రెస్టారెంట్ ఓనర్స్, హోటల్ ప్రొఫెషనల్స్, చెఫ్స్, స్టార్టప్ ఫౌండర్స్ మరియు ఇన్వెస్టర్స్ కోసం కొత్త ప్రొడక్ట్స్, బిజినెస్ పార్ట్నర్షిప్స్ మరియు ఫ్యూచర్ ఫుడ్ సొల్యూషన్స్ తెలుసుకునే అద్భుత అవకాశం. ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి. నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు. నమస్తే అండి. నమస్తే సార్. 108 నియోజకవర్గాలలో సీట్లను సంపాదించుకుని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించినప్పటికీ టీవీకే అధినేత విజయ్ గారు పడ్డ కష్టాలు అన్ని నీకు ఆ 4-5 రోజుల్లో ఆ మ్యాజిక్ ఫిగర్ దాటడం కోసం చాలా కష్టపడిపోయారు. బట్ ఇప్పుడు మనం చూసినట్లయితే అన్నాడీఎంకే నుంచి ఒక 3 ఎమ్మెల్యేలు బయటకు వచ్చేసారు. అండ్ శాసనసభ సభ్యత్వానికి కూడా వాళ్ళు రాజీనామా చేసినట్లుగా మనకు తెలుస్తోంది. వాళ్ళు ఇప్పుడు టీవీకేలో చేరబోతున్నారు. ఎలా ఉండబోతున్నాయి? అంటే చీలిక వర్గం ఒకటి ఆల్రెడీ ఇంతకు ముందు బయటకు వచ్చేసింది. కూడా అవును, పళనిస్వామి కంట్రోల్లో కొంతమంది ఉన్నారు. పళనిస్వామి కంట్రోల్ నుంచి వస్తున్నారా వీళ్ళు అనేది చూడాలి. అంటే వాళ్ళు రిజైన్ చేయటం అనేది కరెక్టా, లేకపోతే వీళ్ళతో కలిసి, అంటే పార్టీలో ఇంతమంది గనక చీలితే 50% పైన చీలితే వీళ్ళు ఎన్నికలకు వెళ్ళక్కర్లేదు. ఇది వేరే పార్టీగా ఎమర్జ్ అయిపోయి ఆ పార్టీ తరఫున మేము ఈ టీవీకి సపోర్ట్ చేస్తున్నామనో లేకపోతే దానిలో విలీనం చేస్తున్నామనో ఒక ప్రకటన చేసే ఛాన్స్ ఉంది. అంటే అంత సఫిషియంట్ బలం లేదు అనుకున్నప్పుడు, లేకపోతే ఆల్రెడీ చీలిన వాళ్ళతో వీళ్ళకి సయోధ్య లేకో ఇక్కడ ఉండలేని పరిస్థితులు ఉండి బయటకు వచ్చి టీవీకేలో చేరాలనుకుంటున్న వాళ్ళు అయి ఉంటారు. అందుకని వీళ్ళు టీవీకేలో చేరితే రిజైన్ చేయాలి. అక్కడ అలాగూ అనర్హత వేటు పడుతుంది కాబట్టి బై ఎలక్షన్స్కి వెళ్దామని ప్రిపేర్ అయి ఉంటారు. ఆ బై ఎలక్షన్స్కి వెళ్ళాలని ప్రిపేర్ అయిన వాళ్ళని కూర్చోబెట్టి ఇప్పుడు ఎలా మాట్లాడతాడు ఆయన అనేది చూడాలి. అంటే ఆల్రెడీ తనతో ట్రావెల్ అవుతున్నవారు మన ఫ్లోర్లో మద్దతు ప్రకటించిన వాళ్ళు ఉన్నారు. వీళ్లతో సమన్వయం కుదిర్చి దీన్ని పెంచాలి, ఈ నెంబర్ని పెంచాలి. ఇంకొంచెం పెంచితే దీన్ని ఒక చీలిక వర్గంగా ప్రకటన చేసి యాజ్ ఇట్ ఈజ్గా చీలిన వాళ్ళు కొత్త పార్టీ పెట్టి ఆ పార్టీని తీసుకొచ్చి దీనిలో విలీనం చేస్తారు. ఈ రాజకీయ క్రీడ ఏదైనా నడుస్తుందా, లేకపోతే నెమ్మదిగా వీళ్ళందరితోనూ రిజైన్ చేసి బై ఎలక్షన్స్కి పెడతాడా? బై ఎలక్షన్స్కి వెడితే ఒకవేళ ఏదైనా ఏ ఒక్క నియోజకవర్గంలో డిఎంకే తిరిగి గెలిచినా ఇబ్బందే అవుతుంది. అందుకని ఆ ఇబ్బంది కొని తెచ్చుకోకుండా సాధ్యమైనంత వరకు బై ఎలక్షన్స్ రాని పరిస్థితి కోసమే ప్రయత్నం జరుగుతుంది టీవీకే నుంచి. ఒకవేళ అది ఫెయిల్ అయినప్పుడు బై ఎలక్షన్స్ తప్పదు. ఇక్కడ తప్పకపోతే మిగిలిన వాళ్ళ పరిస్థితి కూడా గందరగోళం అవుతుంది. మొన్న ఫ్లోర్లో మద్దతు తెలియజేసి ఆయనకు అనుకూలంగా ఓటేసిన వాళ్ళందరూ రిజైన్ చేసి బై ఎలక్షన్స్కి వెళ్ళాలి. అంటే 18 స్థానాల్లో బై ఎలక్షన్ అంటే పెద్ద విషయం అవుతుంది. మరికొంతమంది కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు అంటూ అదే, అంటే ఈ నెంబర్ తేలాలి. ఈ నెంబర్ క్లారిటీ మొన్న ఫ్లోర్లో చేసిన వాళ్ళు ఉన్నారు. ఈ కొత్త జోడింపులు అందరినీ కలిపి సమన్వయపరచాలి. సమన్వయపరిచి వీళ్ళందరూ పళనిస్వామితో సంబంధం లేకుండా బయటకు వచ్చేసిన వాళ్ళందరినీ ఒక గ్రూప్గా మార్చి వాళ్ళకు ఒక నాయకుడిని పెట్టి అదొక పార్టీగా ఏర్పడాలి. ముందు ఏర్పడిన తర్వాత వాళ్ళు ఒక రెజల్యూషన్ చేస్తారు, మేము మా పార్టీని స్వచ్ఛందంగా టీవీకేలో విలీనం చేస్తున్నాము అని. అంతే, అలా మెర్జ్ అయిపోతుంది. అయితే వీళ్ళు ఇప్పుడు ఇచ్చినటువంటి రాజీనామా లేఖలు అవన్నీ స్పీకర్ గారు హోల్డ్ చేసి పెడతారు. హోల్డ్ చేసి పెట్టి ఈ ప్రెజర్ బిల్డ్ చేయటం ఏడీఎంకేలో మిగిలిన వాళ్ళ మీద, ఇప్పటికీ పళనిస్వామి కంట్రోల్లో ఉన్న వాళ్ళ మీద ప్రెజర్ బిల్డ్ చేయటం కోసం ఈ రాజీనామా ప్రోగ్రాం చేసుంటారు. అంటే ఇవన్నీ కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా స్వామి గారి పైన ఉంది కదా. ఉంది, కానీ ఆయన కంట్రోల్లో లేదు ఇప్పుడు సీన్. అది అర్థమవుతోంది. అంటే డిఎంకే వ్యూహం ఏడీఎంకేని పూర్తి స్థాయిలో తుడిచేయాలి అనేది స్టాలిన్ గారి ప్రోగ్రాం. అప్పట్లో ఒక వార్త వచ్చింది, అంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సరైన మెజారిటీ లేకపోయేసరికి డిఎంకే అన్నాడీఎంకే కలిసిపోబోతున్నారు, పళనిస్వామి గారు ముఖ్యమంత్రి, ఉదయనిధి స్టాలిన్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అన్నారు. ఒక సరికొత్త 2.5 సంవత్సరాలు వారు 2.5 సంవత్సరాలు వీరు అనే సిద్ధాంతం కూడా ప్రచారం జరిగింది. కానీ అది జరగదు. ఎందుకంటే వాళ్ళ పొలిటికల్ రైవల్రీ అనేది అలా యాక్సెప్ట్ చేయనివ్వదు. సో వాళ్ళు చాలా ఓపెన్గా ఆయన ఒక నిర్ణయానికి వచ్చాడు.
ఏడీఎంకే అనేటువంటి పార్టీని పూర్తిగా పక్కకి నెట్టేయాలి అని. అందుకని ఈ చేరికల్ని డిఎంకే కూడా వెనక నుంచి సపోర్ట్ చేస్తుంది. చేసి దూకేయండి, ఏం పర్వాలేదు, తర్వాత మనం లెక్కలు చూసుకుందాం అనే వైపు చేస్తుంది. కొంతమంది డిఎంకేలోకి వెళ్తారు కూడా. నాకు నెక్స్ట్ అదే అడగబోతున్నాను, అందరూ టీవీకేలోనే ఉండే అవకాశం ఉందా, అటువైపు చూసే వాళ్ళు కూడా లేకపోలేదా? అంటే ఇప్పుడు ఆల్రెడీ ఆన్ ఫ్లోర్ ఈయనకి మద్దతు ప్రకటించిన బ్యాచ్ ఒకటి ఉంది, వాళ్ళు యాజ్ ఇట్ ఈస్గా ఇటే రావాలి. బ్యాలెన్స్ ఆయన దగ్గర ఇంకా ఉన్నారు. ఆ ఉన్నవాళ్ళు డిఎంకేలోకి వెళ్ళిపోతే పళనిస్వామి వీక్ అయిపోతాడు. ఇప్పుడు ఇదంతా డిఎంకే స్ట్రాటజీ అనుకోవాలా, లేకపోతే అన్నా డిఎంకే స్ట్రాటజీని? అన్నా డిఎంకే స్ట్రాటజీ ఏం లేదు, అన్నా డిఎంకే స్ట్రాటజీ ఏం లేదు. అది ఆయన ఆల్రెడీ చేతులు ఎత్తేసాడు. ఆ రోజు ఆన్ ఫ్లోర్ 18 మంది ఈయనకు అనుకూలంగా చేతులు ఎత్తిన క్షణమే ఆయన హోప్ వదిలేశాడు. ఇప్పుడు వాళ్ళు పన్నీర్ సెల్వాన్ని కూడా రంగంలోకి దింపుతున్నారు డిఎంకే వాళ్ళు. ఆయనకు ఆల్రెడీ ఏడీఎంకేతో లింక్స్ ఉన్నాయి. ఆ లింక్స్ ఆధారంగా ఆయన ఆపరేషన్ ఆయన మొదలుపెట్టాడు కాబట్టి కొంతమంది అటు వెళ్తారు, మిగిలిన వాళ్ళు ఇటు వచ్చేస్తారు. వచ్చేసిన తర్వాత ఏడీఎంకేలో ఉండే వాళ్ళ పరిస్థితి ఏమిటి, పళనిస్వామి ఉంటాడా లేకపోతే పూర్తిగా షట్ డౌన్ చేస్తాడా, లేదు వచ్చే ఎన్నికల్లో ఏదో ఒక ప్రయోజనం దొరుకుతుంది మనకి, ఇలా కంపెనీ షట్ డౌన్ చేయటం కంటే తెరిచి ఉంచడమే బెటర్ అనుకుంటాడా అనేది ప్రశ్న. కానీ ఎప్పటి నుంచో మీరు మొదటి నుంచి ఈ మాట చెబుతూనే ఉన్నారు, అన్నా డిఎంకేని పక్కకి తీసేసి తమిళనాడులో ఓన్లీ 2 రాజకీయ పార్టీలు మాత్రమే ఉండేలా, ద్విముఖ పోటీ మాత్రమే ఉండాలి అని స్టాలిన్ బలంగా కోరుకుంటున్నాడు. అదంతా ఇప్పుడు నెరవేరుతుంది. ఖచ్చితంగా అదే జరుగుతోంది. అందులో భాగమే ఇప్పుడు వీళ్ళు అంటే ఈ రాజీనామాలు చేయటం ద్వారా ఉన్న వాళ్ళల్లో ప్రెజర్ బిల్డ్ చేసి మళ్ళీ బై ఎలక్షన్స్కి వెళ్ళాలి, ఖర్చు, ఈ గొడవ చాలా ఉంటుంది. ఎందుకు వచ్చిన గొడవ వచ్చేసేయండి, ఇక్కడ నెంబర్ పెరిగితే ఇది ఒక గ్రూప్ కింద మారుతుంది. గ్రూప్ కింద మారితే మనం యాజ్ ఇట్ ఈస్గా ఒక తీర్మానం చేసి వెళ్ళిపోయి అందులో కలిసిపోవచ్చు. అది బెటర్. కానీ ఈ ఖర్చులు ఎందుకు మొయ్యాలి మనం అనవసరంగా, ఎలాగో గెలిచాం కష్టపడి, మళ్ళీ బై ఎలక్షన్స్కి వెళ్ళటం ఎందుకు అనే ఇంప్రెషన్ ఇవ్వటం కోసం ఈ తిప్పలు. స్పీకర్ గారితో హోల్డ్ చేయమని చెప్తాడు విజయ్ గారు, అలా పెట్టి కూర్చుంటారు. అవి మేము రాజీనామా కూడా చేస్తాం, నైతికంగా మాదే విజయం అంటారు వాళ్ళు. ఇప్పుడు వీళ్ళు శాసనసభ సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేసేసారు. అదే శాసనసభ సభ్యత్వం రాజీనామా లేఖలు అక్కడ ఉంటాయి, స్పీకర్ గారి దగ్గర హోల్డ్ అయి ఉంటాయి. ఈ లోపులో వీళ్ళ నెంబర్ పెరుగుతూ వెడితే, గణనీయమైన అంటే అవసరమైన స్థాయికి నెంబర్ వెళ్ళిపోతే అప్పుడు ఇది ఒక గ్రూప్గా ఏర్పడుతుంది. ఆ గ్రూప్గా ఏర్పడితే వాళ్ళు ఒక తీర్మానం, వాళ్ళు పొలిటికల్ పార్టీ పెట్టుకుని వాళ్ళు ఆ గ్రూప్ని యాజ్ ఇట్ ఈస్గా తీసుకొచ్చి దీనిలో మెర్జ్ చేస్తారు. ఇప్పుడు పళనిస్వామి గారి రాజకీయాన్ని కూడా తక్కువ చేసి చూడలేము, ఆయన కూడా రాజకీయంగా పావులు బాగానే కదుపుతారు. ఎందుకు ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు? దేనన్నా ఎదుర్కోవాలి, ఆయన ఒక స్ట్రాటజీ ఏదో ఒకటి వేయాలి కదా. అంటే ఆయనని ప్రజలు ఆల్టర్నేటివ్గా చూడలేదు అనే కఠిన వాస్తవాన్ని ఆయన అంగీకరిస్తున్నాడు మానసికంగా. గత ఎన్నికల్లో వాళ్ళకి కూడా బాగానే వచ్చాయి కదా సార్ సీట్లు, వచ్చాయి. అంటే అప్పుడు ఆల్టర్నేటివ్ వాళ్ళు మాత్రమే ఉన్నారు. డిఎంకేకి అన్నా డిఎంకేకి కొన్ని సీట్లు తేడా మాత్రమే ఉండింది, పెద్ద వేరియేషన్ ఏం కాదు. అలాంటప్పుడు అది కూడా బలమైన పార్టీ కిందే చూడాలి. బలమైన పార్టీనే, కానీ అక్కడ ద్విముఖ పోటీ ఉన్నప్పుడు మాత్రమే అది బలమైన పార్టీ. త్రిముఖ పోటీ వస్తే ఓట్లు చీలిపోతాయి. ఆ ఓట్లు చీలిపోవటము, త్రిముఖ పోటీని నివారించడం కోసం డిఎంకే యుద్ధం చేస్తోంది. అందుకని ఏడీఎంకే అనేది ఉండరాదు అనేది వాళ్ళ సిద్ధాంతం. రొటేషన్ పద్ధతిలో టీవీకే డిఎంకే పవర్ షేరింగ్, అంటే 5 ఏళ్ళు వాళ్ళు 5 ఏళ్ళు వీళ్ళు అని ఆ పద్ధతిలోకి వెళ్ళాలి. ఆ పద్ధతిలోకి రాజకీయాన్ని డ్రైవ్ చేసేసి తన కుమారుడిని ఒక టర్మ్ సీఎం చేసేస్తే ఆయన బాధ్యత తీరిపోతుంది. అప్పటికి ఆయనకి ఏజ్ కూడా 83కి వస్తాడు. కాబట్టి ఆయన చాలా వేగంగా పావులు కదుపుతున్నాడు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే టీవీకేకి మద్దతు అని పిసిసి ప్రకటన వచ్చిందో, ఏఐసిసి ప్రకటన కాదు కదా, వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం అనుకోలేదు స్టాలిన్. ఇమ్మీడియట్గా కనిమొళితో లెటర్ రాయించాడు లోక్సభ స్పీకర్కి, మేము కాంగ్రెస్ పార్టీ నుంచి దూరం జరిగాం, జన్మలో కలవాలని అనుకోవడం లేదు, ఇది కీలకం, మాకు వేరుగా సీట్లు ఏర్పాటు చేయండి అని చెప్పి లెటర్ ఇచ్చారు. అంత వేగంగా లెటర్ ఇస్తారని ఎవరూ ఊహించలేదు. ఆ ఇవ్వటం వెనకాల వీళ్ళ దగ్గర 22 మంది ఎంపీలు ఉన్నారు కాబట్టి ఈ ఫోర్స్ చూపించి అక్కడ కొంత కథ నడపాలని చూస్తున్నారు. వీళ్ళ అవసరం బీజేపీకి చాలా ఉంది. రాజ్యసభ ఎన్నికలు రాబోతున్నాయి, రాజ్యసభలో చాలా సీట్లు ఖాళీ అవ్వబోతున్నాయి.
ఆ సందర్భంగా ఈ 22 మంది ఎంపీలు వాళ్ళకి అవసరం. చూద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.